హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఈ మధ్య ఏఐ టాపిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్ ఎక్కడ వినబడినా ఏ ఏజెంట్స్ అయితే వినే ఉంటారు. సో ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతున్నాయి. అదేంటంటే అసలు ఏ ఏజెంట్ అంటే ఏంటి, అసలు ఎక్కడ వాడతారు, దాని యొక్క టైప్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, అండ్ ఒకవేళ మనం ఆ ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలనుకుంటే ఎలాంటి ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ ని వాడతామనేది ఈ వీడియో. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఈ మధ్య ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా ఏ టాపిక్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మెయిన్ గా ఏ ఏజెంట్ గురించి అయితే వినే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ మధ్య ఎంప్లాయీస్ అయితే ఫైర్ చేసేసి వాళ్ళ ఓన్ ఏ ఏజెంట్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు. మీకు ముందుగా ఏ ఏజెంట్స్ అంటే ఏంటి తెలియాలి అంటే దానికి ముందు మీకు ఏ ఆటోమేషన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు ఏ ఆటోమేషన్స్ అంటే ఏంటి అంటే దీన్ని మనం రూల్ బేస్డ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ కూడా అంటాము. అసలుకి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోబోట్. ఆ రోబోట్ కి మనం ఏం చేస్తాం, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాము, దాన్ని బట్టి అది రిపీటేటివ్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఈ ఆటోమేషన్స్ కూడా అంతే, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇస్తే అది మాత్రమే ఫాలో అవుతుంది. అండ్ ఆల్సో ఇది ఎన్వైరన్మెంట్ గురించి ఏం ఆలోచించదు, సెల్ఫ్ డిసిషన్స్ అనేది ఉండదు. సో దాట్ టైమ్ ఈ ఏజెంట్స్ అనేది కమ్ టు ద పిక్చర్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైట్ టైమర్. దానికి నేను 10 PM కి లైట్స్ అనేది ఆఫ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. అదేం చేస్తుంది, మనం ఒకవేళ రూమ్ లో ఉన్నా లేకపోయినా లైట్స్ అనేది ఆఫ్ చేస్తుంది. అది ఏ ఆటోమేషన్. సో ఈ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచిస్తూ సెల్ఫ్ డిసిషన్స్ అనేది తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఇందులో కొన్ని టర్మినాలజీస్ అయితే ఉన్నాయి. అదేంటంటే రియాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్. రియాక్టివ్ అంటే ఏంటి అంటే ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచిస్తూ డిసిషన్స్ తీసుకోవడమే రియాక్టివ్ అంటాము. అండ్ ఆల్సో ఒక పర్టికులర్ గోల్ ని రీచ్ అవ్వని కోసం ఇనిషియేటివ్ తీసుకుని గోల్ ని కంప్లీట్ చేయడమే ప్రొయాక్టివ్. అండ్ ఆల్సో ఈ ఏజెంట్స్ కి హ్యూమన్ గైడెన్స్ అయితే ఉండదు. ఎందుకోసం అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక అదే సెల్ఫ్ డిసిజన్స్ ని తీసుకుంటుంది కాబట్టి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ అసిస్టెంట్స్ లైక్ సిరి అండ్ అలెక్సా. అదేం చేస్తుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది సెన్స్ చేసి యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దీనికి వేరే ఎగ్జాంపుల్ వచ్చేసి స్మార్ట్ గార్డెనర్. అంటే ఏంటంటే మీకు ఏజెంట్ కి మార్నింగ్ 8 o'clock కి ప్లాంట్స్ కి వాటర్ చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. అదేం చేస్తుంది, ఎన్వైరన్మెంట్ గురించి అంటే సీజన్ గురించి ఆలోచిస్తూ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని వాటర్ని చేయాలా వద్దా అని ఆలోచించి డిసిషన్స్ అనేది తీసుకుంటుంది. అది ఏ ఏజెంట్. ఈ ఏజెంట్స్ అనేది 5 టైప్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసి సింపుల్ ఏజెంట్, లెర్నింగ్ ఏజెంట్, గోల్ బేస్డ్ ఏజెంట్, యూటిలిటీ ఏజెంట్ అండ్ ఆల్సో మోడల్ బేస్డ్ ఏజెంట్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ ఆల్సో చాట్ బాట్స్. ఈ ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలి అంటే మనకి 4 కాంపోనెంట్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసి బ్రెయిన్, ప్రాంప్ట్, మెమొరీ అండ్ టూల్స్. అండ్ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి బ్రెయిన్. ఇందులో మనం LLM అయితే యూజ్ చేస్తాం. అసలు LLM అంటే ఏంటి అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీని గురించి నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకో వీడియో అయితే చేస్తాను. దీనికి ఎగ్జాంపుల్స్ జెమినై, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అండ్ క్లౌడ్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఈ ఏజెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రాంప్ట్స్ అనేది అంటాము. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెమొరీ. దీన్ని మనం కాంటెక్స్ట్ విండో అయితే అంటాము. ఇందులో మనం ఏజెంట్ తో చాట్ చేసిన హిస్టరీ అంతా స్టోర్ చేసుకోనికి మెమొరీ యూసేజ్ అయితే ఉంటుంది. ఫైనల్ కాంపోనెంట్ వచ్చేసి టూల్స్. ఇందులో మనం ఏజెంట్స్ ని బిల్డ్ చేసుకోనికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి, లైక్ జీమెయిల్, వాట్సాప్ అండ్ గూగుల్ డాక్స్ ఎక్సెట్రా. ఫైనల్లీ ఏజెంట్స్ ని బిల్డ్ చేసుకోనికి కొన్ని ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, లైక్ N18, Zapier అండ్ Make. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తాం యూజింగ్ N18. అండ్ ఎస్, ఒకవేళ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.